చిన్న హోప్ బ్రో. సో ఇప్పుడు అయితే యూత్కి మంచిగా చేస్తాడని అనుకుంటున్నాను. అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి అన్యాయం చేశారు, 20 సీట్లు మాత్రమే ఇచ్చారంటున్నారు. 21 సీట్లనే చూస్తున్నారు కానీ అతని బలం ఎంతో అతనికి తెలుసు. మీరు 21 అంటున్నారు కానీ అక్కడ ఇంకొక సీటు ఒకటి ఏదైతే ఉందో టీడీపీ అభ్యర్థికే జనసేనకు మార్చారు కదా, ఏది భీమవరం సైడ్ ఉన్న సీట్ని. భీమవరం సైడ్ భీమవరం పులవర్తి రామంజనేయులు కంటెస్ట్ చేసేది. ఓకే, ఈసారి పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో 50,000 మెజార్టీ బ్రో. గెలవడు అని 50,000 మెజార్టీ తగ్గదు. మాది పిఠాపురమే. ఓకే, జగన్ రాకపోవడానికి కారణం ఏంటంటారు? జగన్ రాకపోవడానికి కారణం అన్ని అప్పులు చేసి రాష్ట్రానికి అభివృద్ధి ఏం లేదు. అభివృద్ధి ఏం చేయలేదంటారా? అన్ని సంక్షేమ పథకాలు, అమ్మఒడి అన్ని అందరికి అందుతున్నాయి అంటున్నారు. అమ్మఒడి అంతా స్కామ్ అంతా, అభివృద్ధి లేదంటారా? అస్సలకి లేదు. 3 రాజధానులపై మీ అభిప్రాయం? ఒక్క రాజధాని కూడా కట్టలేదు, మీకు కూడా తెలుసు. అది కూడా ఫటాఫట్ అన్ని తెలిసిందే కాబట్టి నిజాలు చెబుతాను. అంటే ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా కొన్ని విమర్శలు అయితే చేశారు కదా ఎవరి మీద? మన చంద్రబాబు జీవితం మీద. ఓకే 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 ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి పైన కొన్ని విమర్శలు చేశారు కదా, 4వ భార్య అని చెప్పి. అలా విమర్శించడం కరెక్టేనా ప్రజలందరూ? అంటే పవన్ కళ్యాణ్కి ఉంది 3 భార్యలే కదా, 4వ భార్య లేని భార్య ఎవరని చెప్పు. అంటే జగన్ చేస్తున్నాడు అని చెప్పేసి ఈయన కూడా విమర్శించడం చేస్తాడా? పవన్ కళ్యాణ్ ఏమి అతని భార్య మీద విమర్శన చేయలే, అతని మీదే చేశాడు. అదే జగన్ మీద అలా చేయొచ్చు, తప్పులేదు. తప్పలేదు. సరే, జగన్ పరిపాలనలో మీకు నచ్చని అంశం ఏంటి? జగన్ పరిపాలనలోనా? నేను చదువుకుంది ఆంధ్ర, తెలంగాణకి ఎందుకు రావాల్సి వచ్చింది? జాబ్స్ లేకే కదా. ఓకే, చాలా మంది పేదవాళ్ళకి చాలా పథకాలు ఇచ్చారు కదా. ఇప్పుడు ఆయన పెట్టిన వాలంటీర్ సిస్టమ్ చంద్రబాబు కూడా కంటిన్యూ చేస్తాను అని అంటున్నారు. 5 years వాలంటరీ, మంత్లీ 5,000 దేనికి సరిపోతాయి? కానీ ఇప్పుడు అది మరి అదే సరిపోదు అనుకున్నప్పుడు చంద్రబాబు కూడా కంటిన్యూ చేస్తా అంటున్నారు. వాలంటరీ జాబులు బదులు ఇక సిపిఎస్ ఏ ఒకటి ఇవ్వచ్చు కదా, గవర్నమెంట్ ఉద్యోగాలు. అమ్మఒడి కూడా ఇస్తున్నాడు కదా విద్యార్థులకు. ఇప్పుడు నేను నా డిగ్రీ గుంటూరులో కంప్లీట్ చేశా. విద్యా దీవెన వసతి దీవెన నాకు ఫుల్గా పడలేదు. ఇప్పటికి ఇంకా బ్యాలెన్స్ ఫైనల్ ఇయర్ అస్సలు పడలేదు. అయినా నా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. సొంత డబ్బులు కట్టుకోవాల్సి వచ్చింది, ఏం యూజ్ లేదు. ఓకే, ఫైనల్గా ఎవరు వస్తారు? ఎన్ని సీట్లతో వస్తారు? కూటమి అయితే పక్కా వస్తుంది. 120 సీట్స్ అనుకుంటున్నాం మేము.